అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు పక్కన రెడ్డిపల్లి గ్రామంలో నవీన్ పేరుతో 18 ఎకరాల భూమి ఉందని అక్కడి రైతులు చెప్పారని, త్రిపులార్ అలైన్మెంట్ అయిన కోసమే మార్చారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత వ్యాఖ్యలు కేవలం అబద్దాలపై ఆధారపడ్డ అసత్య ప్రచారం తప్ప మరేమీ కాదని నవీన్ కుమార్ వ్యాఖ్యానించారు. తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఆ ప్రాంతంలో భూమి లేదన్నారు. తన ప్రతిష్టకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే ఈ తప్పుడు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాను వెనకాడబోనని హెచ్చరించారు. ఇదే విషయంపై కవితను హెచ్చరిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చరేపుతోంది. ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గంలో రెడ్డిపల్లి గ్రామంలో ఉన్నాం మేమందరం కూడా. మరి రెడ్డిపల్లి గ్రామంలో రైతులకు తీరని మనోవేదన ఉన్నది. హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్నది కాబట్టి ఇక్కడ భూమి ఎకరానికి 2-2.5 కోట్ల పైమాట పలుకుతున్న విషయం రెడ్డిపల్లిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా తెలుసు. అయితే ఇదే రెడ్డిపల్లి నుండి మరి ట్రిపులార్ రోడ్ పోతుంది, అట్లనే రైల్వే లైన్ పోతుంది, అట్లనే హై టెన్షన్ వైర్లు ఈ మొత్తం సిస్టమ్ కి సపోర్ట్ చేసేటి కూడా ఈ ప్రాంతం నుంచి పోతున్నది. ఇక్కడ ప్రజలు ఒకటే మాట చెప్తున్నారు, మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు, రోడ్ ఇస్తాం, కానీ మాకేదైతే ఇవాళ మార్కెట్లో ధర పలుకుతుందో కనీసం దానికి దగ్గరగా అన్న ప్రభుత్వం పరిహారం ఇవ్వాలని చెప్పి న్యాయబద్ధమైన కోరిక వాళ్ళు కోరుతా ఉన్నారు. అదేవిధంగా కొంతమందికి ఇండ్లు పోతున్నాయి, కొంతమందికి ఇదివరకు ఇదే జిల్లాలో మల్లన్న సాగర్లో వేమ్లఘాట్లో భూములు పోయినటువంటి వాళ్ళు వచ్చి వాళ్ళు పాపం నర్సాపూర్లో కొనుక్కున్నారు, మళ్ళీ అదే భూమి పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా దయచేసి దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు నేను కోరుతా ఉన్నాను, మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి రెడ్డిపల్లి గ్రామంలో మంచి కాంపెన్సేషన్ ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. మరి దశల వారీగా ఇస్తామని చెప్పి చెప్తున్నారు నష్టపరిహారం 1, 2, 3 సార్లు. మరి ఆ 3 సార్లు మీరు ఇచ్చేది మొత్తం కూడా కమిట్మెంట్ లాగా రాసియమని రైతులు అడిగినారు, దానికి మేము రాసియమని చెప్తున్నారు. సో ఎట్టి పరిస్థితులలో అటువంటి అంశాలు ఉన్నప్పుడు ప్రజలు నమ్మరు. ఒకసారి మీరు 10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొని అవతల పడితే మళ్ళీ మిమ్మల్ని పట్టుకుంటూ రైతుల తరం కాదు. కాబట్టి ప్రభుత్వానికి నేను కోరేది ఒకటే, మీరు సిన్సియర్ గా రైతులకు టోటల్ అమౌంట్ ఎంత ఇస్తారు, ఎన్ని దఫాలుగా ఇస్తారు అన్ని కూడా రాతపూర్వకంగా ఇవ్వండి. మీరు రాతపూర్వకంగా ఇస్తే రైతుల్ని మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి ఉంటుంది తప్పితే వేరే కాదు. ఎందుకంటే ఒక ప్రభుత్వం ఇంకో ప్రభుత్వం వచ్చినా రైతు పరిస్థితి అయితే మారతలేదు. ఆ ప్రభుత్వంలో జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కొనసాగుతుంది. కాబట్టి అట్లా కాకుండా రైతులకి రాతపూర్వకంగా లిఖితపూర్వకంగా ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా రెడ్డిపల్లిలో ఏదైతే అసంపూర్తిగా ప్యాకేజ్ 18 కాళేశ్వరం దున్నదో దాన్ని కూడా చూడడానికి పోతున్నాం. ఎందుకంటే చాలా భూములు పోయినా ఇక్కడైనా సరే ఉమ్మడి మెదక్ జిల్లాలైనా సరే దాదాపు ఓన్లీ నర్సాపూర్లో 90,000 ఎకరాల పైచిల్కు పారకం జరుగుతుంది కాళేశ్వరంతోనే అని అనుకున్నాం. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి కాలేదు. 4-5 ఏళ్ల నుంచి భూమిలు వచ్చిన పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. సో ఆ సైట్ కూడా చూడడానికి వెళ్తా ఉన్నాం. రెడ్డిపల్లి రైతులతోని రైతుల పక్షాన తెలంగాణ జాగృతి నిలబడుతుందని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాం. మీ యొక్క దుర్బుద్ధి వల్ల డబ్బు ఆశతోటి అక్రమ దందాలు ఎన్నో చేసి లిక్కర్ స్కామ్ లో చిక్కుకొని పార్టీని భ్రష్టు పట్టి నాశనం చేసింది నువ్వు కాదా? ఒకవేళ లిక్కర్ స్కామ్ కనుక జరగకపోయి ఉంటే, అటువంటి అక్రమ సంపాదన మీద మీ యొక్క ధ్యాస లేకుంటే పార్టీకి చెడ్డ పేరు వచ్చేది కాదు. ఆ రోజు 2023 ఎన్నికల్లో 1.82% ఓట్ల తేడాతో మాత్రమే మరి పార్టీ అధికారం కోల్పోయింది మాట వాస్తవం కాదా? చాలా మంది మేధావులు కుటుంబ పాలన అని చెప్పేసి ఏదో ప్రతిపక్ష పార్టీలు మాట్లాడుతూ ఉంటే వాటిని నిజం చేసే దిశగా నీ అక్రమ సంపాదన, నీ అక్రమ మార్గాలు, ఈ లిక్కర్ స్కామ్లు పార్టీని దెబ్బతీసినాయి. వారు పార్టీ కోసం నిరంతరం పోరాటం చేస్తూ అటు కేసీఆర్ గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, పార్టీని కాపాడుకుంటూ పార్టీ శ్రేణిలో ధైర్యం నింపుతూ ముందుకు పోతా ఉంటే పార్టీని పలచం చేసే మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఇక ముందు ఇట్లాంటి
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తనపై చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ నవీన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. రీజనల్ రింగ్ రోడ్డు పక్కన రెడ్డిపల్లి గ్రామంలో నవీన్ పేరుతో 18 ఎకరాల భూమి ఉందని అక్కడి రైతులు చెప్పారని, ట్రిపుల్-ఆర్ అలైన్మెంట్ ఆయన కోసమే మార్చారంటూ కవిత వ్యాఖ్యలు చేశారు. అయితే కవిత వ్యాఖ్యలు కేవలం అబద్దాలపై ఆధారపడ్డ అసత్య ప్రచారం తప్ప మరేమీ కాదని నవీన్ కుమార్ వ్యాఖ్యానించారు. తనకు కానీ తన కుటుంబ సభ్యులకు కానీ ఆ ప్రాంతంలో భూమి లేదన్నారు. తన ప్రతిష్టకు ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించే ఈ తప్పుడు వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాను వెనకాడబోనని హెచ్చరించారు. ఇదే విషయంపై కవితను హెచ్చరిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రెస్ మీట్ పెట్టి విమర్శలు చేశారు. దీంతో ఈ వ్యవహారం రచ్చరేపుతోంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్, మెదక్ జిల్లా పర్యటనలో భాగంగా కవిత చేసిన వ్యాఖ్యలు ఇంత హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ పైన ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఉమ్మడి మెదక్ జిల్లా నేతలతో పాటు ఇతర నాయకులకు కూడా కొంత దీని ఎఫెక్ట్ తగిలిందని చెప్పుకోవచ్చు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ నవీన్ కుమార్ తో కొంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. కొన్ని అక్రమాల్లో కేసీఆర్ తెలియకుండా అనేక అక్రమాలు చేశారు, పార్టీ పేర్లు భ్రష్టు పట్టిస్తున్నారని చెప్పి కవిత చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అయితే దీనిపైన ఈ నవీన్ స్పందించినప్పటికీ ఇంకా పార్టీ నేతలు స్పందించాల్సి ఉంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ నవీన్ మాట్లాడుతూ ఆమె ఏదైతే రెడ్డిపల్లి గ్రామం పరిసర ప్రాంతాల్లో ట్రిపుల్-ఆర్ కు సంబంధించిన భూములు ఈయన కోసమే అలైన్మెంట్ మార్చారనేది ఒక ప్రధాన ఆరోపణ చేశారు. దీంతో ఆయన స్పందించి అలాంటి విషయం ఏదైనా ఉంటే నేను తేల్చుకోవడానికి రెడీగా ఉన్నానని ఒక సవాల్ విచ్చారు. అయితే కవిత చేసిన ఆరోపణలకు సంబంధించి ఇటు బీఆర్ఎస్ నాయకుల్లో కూడా ఒక విధమైన చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆమె చేసిన వ్యాఖ్యలు మెదక్ టౌన్ లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డితో పాటు ఎవరైతే మాజీ మంత్రి హరీష్ రావు ఉన్నారో ఆయన్ను కూడా విమర్శిస్తూ వ్యాఖ్యలు అయితే చేశారు. ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో పాటు అనేక అంశాలపై చర్చిస్తూనే బీఆర్ఎస్ నాయకులంతా ఇంకా తన వెంటే ఉన్నారు, తనతో టచ్ లో ఉన్నారు. బీఆర్ఎస్ లో ఉన్న ప్రధాన నాయకులు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వారు కేవలం వాట్సాప్ సోషల్ మీడియాకే పరిమితం అవుతున్నారు, గ్రౌండ్ లో లేరు, గ్రౌండ్ రియాలిటీస్ తెలుసుకొని రావాలి అని చెప్పి కొంత కౌంటర్ ఇచ్చడం జరిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులు కూడా కవితకు పోటీ కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. అయితే మనం కవిత వ్యాఖ్యలు చూస్తే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆమె పర్యటన నిన్న ఈ రోజు మెదక్ జిల్లాలో జరిగిన పర్యటనలు పరిశీలిస్తే ఏవైతే పాత బీఆర్ఎస్ నాయకులు జాగ్రత్త నాయకులు ఉన్నారో వారందరినీ మొబిలైజ్ చేసే ప్రయత్నం అయితే చేశారని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇక్కడ నుంచి కవితకు వచ్చిన రెస్పాన్స్ చూసిన తర్వాత ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ కు కంచుకోటగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లాకు ఆ జాగృతిని కూడా కొంత అటాచ్ చేసే ప్రయత్నం చేసే విధంగా ఈ వ్యాఖ్యలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కవిత చేసిన వ్యాఖ్యల్లో సొంత పార్టీ అంటే గతంలో మొన్నటి వరకు ఆమె ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాబట్టి ఆ పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేయడం అనేది అటు ప్రతిపక్షాలు ఇప్పుడు వేరే బీజేపీ కావచ్చు, ఇతర పక్షాలకు తర్వాత కాంగ్రెస్ పార్టీకి కొంత అనుకూలమైన సందేశాన్ని ఇచ్చినట్టు అవుతుంది. అయితే దీనిపైన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కవిత పైన ఏలాంటి వ్యాఖ్యలు చేసినా కౌంటర్ ఇస్తూ వస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే ఈ రోజు మెదక్ లో కూడా మున్సిపల్ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మల్లికార్జున ఆయన కూడా ప్రెస్ మీట్ పెట్టి కవిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఈ నేపథ్యంలో మనం అన్ని విషయాలను పరిగణలోకి తీసుకొని ఒకసారి పరిశీలిస్తే కవిత పర్యటన అనేది ఇక్కడ ఉమ్మడి మెదక్ జిల్లాలో బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్న నాయకత్వం ఏ విధంగా ఉంది, పూర్తి స్థాయిలో అటు హరీష్ రావు కావచ్చు, హరీష్ రావు కంచుకోట లాంటి ఈ జిల్లాలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, అంతరంగం ఏ విధంగా ఉందని స్వయంగా పరిశీలించడానికి ఆమె ఇక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీనిలో భాగంగానే కొన్ని విమర్శలు దాటైన విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే మల్లికార్జున కూడా ఆమెకు గట్టి కౌంటర్ ఇచ్చారు. అంటే మల్లికార్జున అంటే హరీష్ రావుకు ఆయన కొంత అక్కడ నుంచి పూర్తి మద్దతు ఇచ్చే వ్యక్తి కాబట్టి హరీష్ రావే ఆయనతో ప్రెస్ మీట్ పెట్టించారనేది ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మన ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే అక్కడ ఎవరైతే పద్మా దేవేందర్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, మల్లికార్జున ఉండడంతో ఆయన ఎవరైతే అంచర్లు ఉంటారో వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టి పార్టీ బలోపేతం చేయడానికి కష్టపడ్డది ఇక్కడ ఉన్న పద్మా దేవేందర్ రెడ్డి తర్వాత హరీష్ రావే అని చెప్పి చెప్పడం జరిగింది. కవిత వ్యాఖ్యలను చూస్తే మొత్తంగా ఈ పార్టీకి ఇబ్బంది కలిగించే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పి వీళ్ళు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అటు హరీష్ రావు వర్గం కూడా ఇమీడియట్ గా స్పందించి ఇటు మల్లికార్జున కావచ్చు, అటు నవీన్ కుమార్ కావచ్చు, ఇద్దరు స్పందించి ప్రెస్ మీట్లు పెట్టి మరి కవితకైతే కౌంటర్ ఇచ్చారు. దీనిపైన పూర్తి స్థాయి అంటే రేపు లేదా సోమవారం మరోసారి పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా చర్చించుకున్న తర్వాతే ఒక స్పందన వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి గతంలో ఆమె ఉన్న పార్టీ పైనే తీవ్ర విమర్శలు చేయడం అంటే అటు కొంత కాంగ్రెస్ పార్టీకి కూడా ఇది అనుకూలమైన విషయంగానే
స్థానికంగా చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే తండ్రిని కాదని తనయ్య బయటకు వచ్చిందని చెప్పి గతంలో ఒక ప్రచారం అయితే జరిగింది. ఇప్పుడు ఆమె చెప్పే విషయాన్ని మొత్తంగా చూస్తే మాత్రం కేసీఆర్ ను విమర్శించకుండా మిగతా ఎవరైతే కీలక నాయకులు ఉంటారో వారిని టార్గెట్ చేస్తూ చేయడం అనేది కొంత చర్చ జరుగుతుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ దాని ప్రభావాన్ని కోల్పోవడానికి కారణం ముఖ్య నాయకులు ఎవరైతే హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇతర నాయకులు అని చెప్పి ఆమె విమర్శలు చేయడం అనేది ఆ పార్టీకి కొంత డ్యామేజ్ కలిగించే అంశం అని మనకు తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ నగేష్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.